అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. సో, నిన్న కర్రీ పండుగ కదా, స్పెషల్ అయితే చేశాననమాట. చికెన్ తందూరి అయితే చేశాను. సో, ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఓకే, అందుకోసం అయితే ఫస్ట్ తందూరి కొంచెం లెగ్ పీసెస్ ఇంకా తందూరి పీసెస్ అయితే తీసుకున్నామండి. ఫస్ట్ ప్లేట్ పెట్టేసి అందులో పెరుగు అయితే వేసాను. ఒక 3 స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసాను. మనం చికెన్ క్వాంటిటీ బట్టి మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలి. ఇంకా ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెప్పర్ పౌడర్ వేసానండి, మిరియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాను, తందూరి చికెన్ మసాలా. కొద్దిగా కసూరి మెంతి కూడా క్రష్ చేసి వేసానండి. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసాను అనమాట. ఒక స్పూన్ దాకా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇలా తందూరి అవి చేసుకోవాలంటే ఒక మినిమం ఒక 1-2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేశాక వెంటనే చేసుకుంటే అంత టేస్టీగా అనిపించేది అనమాట. మీరేం చేసుకున్నారండి? నిన్న కర్రీ పండుగ కదా. సో ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే కలిపాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి లైక్ చేసి. ఓకే, నేను ఇదంతా కూడా ఓవెన్లో చేశానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యారినేట్ చేసుకున్నవైతే ఇందులో అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఓవెన్ ట్రేలో అయితే పెట్టున్నాను. ఓవెన్ని ముందు 5 మినిట్స్ ప్రీహీట్ అయితే చేసుకోవాలి. నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఓవెన్లో. ఓవెన్లో అయితే పెట్టేశాను. ఒక 180 డిగ్రీ మెయింటైన్ చేసి ఒక 25 మినిట్స్ అయితే పెట్టానండి. మనం ఇలా బేక్ చేసేటప్పుడు పవర్ డీఫ్రాస్ట్ అయితే ఆప్షన్ని ఓకే చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ పెట్టలేదు, 180 పెట్టాను. 25 మినిట్స్ సెట్ చేశాను. అయితే ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఒకసారి తీసానండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి తీసి వాటిపైన ఆయిల్ అయితే మళ్ళీ ఒకసారి అప్లై చేశాను. ఆయిల్ అయితే అప్లై చేసి అవి టర్న్ చేసి పెట్టాను అనమాట.
టర్న్ చేసి మళ్ళీ ఓవెన్లో అయితే పెట్టేశాను. ఆఫ్టర్ 10 మినిట్స్ అయితే ఇలా అయ్యాయండి. నేను ఇంకా బయటికి తీసాను, అప్పుడు రికార్డ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనం స్మోకీ ఫ్లేవర్ రావాలని అంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి. సో అందుకోసం ఒక ప్యాన్లో అయితే నేను ఒక బొగ్గు అనేది వేసి, బొగ్గును మనం అంటించి పెట్టాలండి. దాంట్లో నిప్పు అవుతుంది కదా, అందులో ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ స్మోకీ ఫ్లేవర్తో. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చాలా కరెక్ట్గా ఉడికిందండి. ప్లీజ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.